సంపూర్ణ కార్తీక మహాపురాణము 4వ రోజు పారాయణము సప్తమధ్యాయము. ఓ జనక రాజేంద్ర, కల్మషమైన కార్తీక మహాత్మ్యంలో పుష్కరార్చన దీపా విధానాలను చెబుతాను విను. పుష్కరార్చన ఫలదాన దీపావిధి విశేషములు. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించడం వలన కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్ల స్థిరవాస నెరవేర్చుకుంటుంది. తులసి దళాలతో గాని, జాజి పువ్వులతో గాని, మారేడు దళాలతో గాని పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించారు. ఎవరైతే ఈ కార్తీకములో భక్తియుక్తులైన పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్లు వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తెరచూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకంలో ఎవరైతే సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవరూ ఉండననడం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనము చేసేవారి మహాపాతకాలు సైతము మట్టి గలిసిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజ చేసేవారు వైకుంఠానికి పొంది విష్ణువులై ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసములో విష్ణు ఆలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో గాని, అరటి స్తంభాలతో గాని మండపము కట్టినవాళ్ళు వైకుంఠంలో విష్ణు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారైనా శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామమును చేసినవాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువును కెదురుగా జప, హోమ, దేవతార్చన చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానం చేసి తడిబట్టలతోనున్న వానికి పొడిబట్టని దానం చేసినవాడు 10,000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి పుష్పము పరాగమువలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపులతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావనాన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ, పద్మ, స్వస్తికాది రంగ వల్లులను తీరుస్తుందో ఆమె విష్ణువుకు ప్రియురాలు అవుతుంది. విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని అర్పించడం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైనా పొగడలేడు. కార్తీక మాసములో శివుని జిల్లేడు పువ్వులతో పూజించినవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణు ఆలయంలో మండపాన్ని అలంకరించినవారు హరి మందిరములో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసి గంధముతో సాలగ్రామ పూజను చేసినవారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వసంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుక్తులై అన్నదానమును చేసేవారి పాపాలు గాలికి మంచుతునకలా ఎగిరిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానం, మహానదీ స్నానము, బ్రహ్మపుత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించడం ధర్మముగా చెప్పబడుతూ ఉంది. స్నాన దానాదులను ఆచరింపని వారు, లోభియై యథాశక్తిగా చేయనివారు 100 జన్మలు కుక్కగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు శనకయుని జన్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించినవారు సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గానికి వెడతారు. పద్మములతో పూజించినవారు చిరకాలము సూర్యమండలంలోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిసె పువ్వులు
మల్లికలతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మలయాళములు తులసి దళంతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠానికి పొందుతారు. ఇంకొక సూక్ష్మాన్ని చెబుతాను విను ఆసక్తులైన వాళ్ళు. శ్లోకం: కార్తీకే భానువారేతు స్నానకర్మ సమాచరేత్ మాసాన్ననేన యుత్సానం తత్పానీయం లప్తే నృప. శ్లోకం: ఆద్యంతేయే తిథౌ మధ్యమే చ దినే యః స్నానమాచరేత్ మాసస్నానఫలం తేన లభ్యతే నాత్ర సంశయః. కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు గానీ, పూర్ణిమ నాడు గానీ, అమావాస్య నాడు గానీ సంకల్పరహితముగా ప్రాతః స్నాన ఆచరించడం వలన కూడా ఆ మాసమంతా స్నానము చేసిన పుణ్యం లభిస్తుంది. ఆపాటి శక్తి కూడా లేనివాళ్ళు కార్తీక మాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా, వినినా కూడా స్నానఫలాన్ని పొందుతారు. ఇది కేవలం అశక్తులకే సుమా! మహిషా! కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించే వారి పాపాలు నశించిపోతాయి. కార్తీక మాసము విష్ణు పూజార్థమై ఇతరులకు సహకరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తాము స్వయంగా సంకల్పపూర్వకంగా విష్ణువును పూజించేవాళ్ళు అవ్యయపదాన్ని పొందుతారు. కార్తీక మాసము సాయంకాలాల్లో దేవాలయాల్లో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలము స్వర్గలోకంలో ఉండి అనంతరం ద్రవలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మలపాటు నక్కలుగా పుడతారనడంలో ఏమీ సందేహము లేదు. సప్తమధ్యాయసమాప్తః. అష్టమధ్యాయము. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు అడుగుతున్నాడు: మహర్షి, మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహము కలుగుతుంది. వర్ణ సంకరాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తులైన ప్రాయశ్చిత్తాలను చేసుకొనినదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలో ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రత ఆచరణ ధర్మలేశము చేతనే సమస్త పాపాలు హరించుకొనిపోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలోని మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డలితో కూడా కులనెయ్యి సాధ్యముగాని మహాపర్వతాన్ని కేవలం క్రొనవేలిగొడ్డలితో కూల్చడం సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతున్న ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద పురిసెడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్నిప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానదీ ప్రవాహంలోనో కొట్టుకొనిపోయే వారిని ఓ పాటి గడ్డిపరక గట్టుకు చేర్చగలుగుతుందా? తనకు తానై కొండచరియల్లోని ఏ లతాస్తోత్రాన్నో పట్టుకున్నంత మాత్రము చేతనే నది పాత వేగాన్నుంచి సంరక్షించబడతాడా? వశిష్ఠా! ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళ సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులు, పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి సమాధానమేమిటి? జనకుడి ప్రశ్నకు జ్ఞానహాసమును చేస్తూ ఇలా చెప్పసాగాడు వశిష్ఠుడు. జనకుని ప్రశ్నలకు వశిష్ఠుని జవాబు: వశిష్ఠా! మంచి విమర్శే చేశావు మహారాజా! చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలేగాని స్థూలరూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అదీకాక వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మసూక్ష్మాలను మనకందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వలన కొన్ని పర్యాయముల గొప్ప గొప్ప పుణ్యములు స్వల్పమైనవిగానూ, స్వల్ప పుణ్యములు గొప్పవైనవిగానూ పరిణమిస్తుంటాయి.
మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వర జస్తమస్తులనే 3 గుణాలు కూడా ఏర్పడ్డాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి. ధర్మ సూక్ష్మాలు, కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలని కూడా రజోగుణం వలన ఏర్పడ్డాయి. తర్కము, దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమోగుణము వలన ఏర్పడతాయి. వీటిలో సత్వగుణ ప్రధానము. ఆచరించే అధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశ కర్మ యోగ్యతల వలన విశేష ఫలాలను ఇస్తాయి. దేశం అంటే పుణ్యక్షేత్రం, కాలం అంటే పుణ్యకాలము, యోగ్యత అంటే పాత్రత, బ్రహ్మజ్ఞాత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు. వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా. జనకరాజా, అన్నిటికీ కర్మయే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకొని ప్రయత్న పూర్వకంగానైనా ఆచరించాలి. ఈ విధంగా మూడూ కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మం అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురివింద గుజింత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెనెలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకటినెలా తొలగిస్తుందో, గుండిగెడు మురికినీళ్ళను ఒక ఇండుపగింజ ఎలా శుభ్రపరుస్తుందో, అదేవిధంగా తెలిసిగాని తెలియకగాని పుణ్యకాలంలో పుణ్యక్షేత్రంలో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. అజమిలోపాఖ్యానం. బహుకాలం పూర్వం కన్యకుక్షేత్రవాసి శార్దక నామధేయుడైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణునికి అజమేలుడనే కుమారుడుండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సాంగత్యపరుడు, హింసాప్రియుడిగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహంలోని ఒకానొక దాసీతో సాంగత్యమున పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసీతోనే భోజన శయనాదులన్నిటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నిటినీ విడిచిపెట్టి కేవలం కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదిలివేశారు. కులమువాళ్ళు వెలివేశారు. అందువలన ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చిన అజమలుడు చండాలపువాడలోని ఒకానొక దాసీ దానితో కాపురము పెట్టి కుక్కలను, మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతికే జనాలలో లీనమై మధుమాంస సేవన లోలుడై కాలమును గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడతని ప్రియురాలైన దాసీది కల్లు తాగడం కోసం తాడిచెట్టునెక్కి కొమ్మ విరగడం వలన కిందపడి మరణించింది. అజమలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసీదానికి యువనవతి అయిన కూతురు ఉంది. ఆ మహాపాపాత్ముడు, మహాకామాంధుడు అయిన అజమలుడు తనకి కూతురు వరసని కూడా తలచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలనుభవించసాగాడు. కాముకుడైన అజమలుడు తన కూతురి నుండే అనేకమంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పనికందులుగా కడతేరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిద్రిస్తున్నా, ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ
తన్మయుడవుతూ ఉండేవాడు. కాలము గడిచి అజమాలుడు కాలము చేసే సమయము ఆసన్నమయింది. అతడిలోని జీవుని తీసుకొని పోయేందుకుగాను ఎర్రని గడ్డములు, మీసములు కలిగి చేత దండపాశాలను ధరించిన భయంకర రూపాలైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తేనే గడగడలాడిపోయిన అజమాలుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటల్లో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ, ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతడి కొడుకు వినబడలేదు. అతను రానులేదు. కాని చివరకు చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణ విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకొని పోబడదగినవాడేగాని మీరు తీసుకొని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాలవలె విలాసమైన నేత్రాలు కలవాళ్ళు, పద్మాలంబుధర వనసులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషదులను చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యా, మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నర విద్యాధరులలో ఏ తెగకు చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకొని వెళ్ళనున్న ఈ జీపుని మీరెందుకు తీసుకొని వెడుతున్నారు అని అడగడంతో విష్ణు దూతలిలా చెప్పసాగారు. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.